అపోస్తులు చేసినటువంటి కార్యములేంటి? ఇవన్నీ కూడా అపోస్తుల కార్యములు అనే ఈ సంఘ చరిత్ర పుస్తకంలో మనకు కనబడతాయి. తర్వాత రోమా పత్రిక నుండి 2వ తెస్సలోనికయ పత్రిక వరకు ఈ 8 పత్రికలను సంఘములకు వ్రాసిన పత్రికలు, సంఘములకు వ్రాసిన పత్రికలు అని రాసుకోండి. ఈ 8 పత్రికలను మీరు చదువుకునేటప్పుడు పౌలు సంఘాలకు రాసిన పత్రికలు అని గుర్తుపెట్టుకొని చదవండి. ఇక తెస్సలోనిక 2వ పత్రిక తర్వాత ఒక 4 ప్రత్యేకమైనటువంటి పత్రికలు కనపడతాయి. ఈ 4 పత్రికలు ఏంటి అంటే పౌలు గారు వ్యక్తులకు లేదా సువార్తికులకు రాసినటువంటి పత్రికలు. తీతుకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక. ఈ 4 పత్రికలను పౌలు గారు పర్సనల్ లెటర్స్, వ్యక్తులకు వ్రాయబడినటువంటి పత్రికలు. ఇక ఆ తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక నుండి యూదా రాసినటువంటి పత్రిక వరకు ఈ పత్రికలన్నీ కూడా యూనివర్సల్ లెటర్స్ అంటారు. అనగా సార్వత్రిక సంఘమునకు రాసిన పత్రికలు. ఇవి ఒక 8 ఉంటాయి. కాబట్టి ఈ హెబ్రీ పత్రిక నుండి యూదా రాసిన పత్రిక వరకు ఈ 8 పత్రికలను మీరు చదివేటప్పుడు యూనివర్సల్, సార్వత్రిక సంఘానికి, ప్రపంచములో ఉన్న అందరికీ వ్రాయబడినవి అని మీరు దృష్టిలో పెట్టుకొని ఆ పత్రికలను మీరు చదువుకోవాలి. ఇక చివరిది ప్రకటన గ్రంథం. దీనిని దర్శన గ్రంథం లేదా భవిష్యత్తు గ్రంథం అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 27 పుస్తకాలను 6 భాగాలుగా మనము విభాగించుకొని చదువుకోవాలి. అప్పుడు మనము ఏది చదువుతున్నాము అన్నది మనకు చాలా చక్కగా అర్థం చేసుకొని చదివితే బాగుంటుంది. ఇకపోతే ఈ క్రొత్త నిబంధనలో వ్రాయబడినటువంటి పుస్తకాలకి పేర్లు ఎలా వచ్చాయో కూడా మనకు తెలియాలి. చాలామంది బైబిల్ చదువుతున్నాం కానీ ఆ పేరు దానికి ఎలా వచ్చింది ఎప్పుడైనా ఆలోచించారా మీరు? కొన్ని అయితే మనకు అర్థమవుతాయి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక అంటాడు. అనగా రోమా పట్టణములో ఉన్న పరిశుద్ధులకు, క్రైస్తవులకు రాశాడు. కొరింథీలకు రాసిన పత్రిక. కొరింథీ అనేది ఒక పట్టణం. ఆ పట్టణములో ఉన్న క్రైస్తవులకు, పరిశుద్ధులకు పౌలు గారు యూరప్ ఖండములో ఉన్న కొరింథీ పట్టణానికి పౌలు గారు ఈ 2 పత్రికలు రాశాడు. అలాగే గలతీలకు రాసిన పత్రిక, గలతీ పట్టణములో ఉన్నవారు. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీ పట్టణములో ఉన్నవారు. ఇక ఇందులో 2 గురించి మనం ఈరోజు ప్రత్యేకముగా చెప్పుకుందాం. అదేంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, తెస్సలోనికయ రాసిన 2 పత్రికలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో జాగ్రత్తగా గమనించండి. ఇది సమాజానికి తెలియదు, క్రైస్తవ్యానికి సరిగా తెలియదు. ముఖ్యముగా నేను భవిష్యత్తులో దేవుని వాక్యాన్ని బోధించాలి అనుకునే ప్రతి వారు చాలా శ్రద్ధగా వినవలసినటువంటి మాటలు. ఎవరైనా ఫిలిప్పీలకు రాసిన పత్రిక అన్న ఈ పేరు ఎలా వచ్చింది అని ఒకవేళ మనల్ని ప్రశ్నిస్తే మన సమాధానం ఏంటి చెప్పండి? కాబట్టి ఆ పత్రికకు ఆ పేరు ఎలా వచ్చిందో కొంత మీకు ఆలోచన రావటానికి ఆ పేరు ఎలా వచ్చిందో చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈ 2 గురించి తెలుసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, తెస్సలోనికయ పత్రికలకు రాసిన పత్రిక. ఆ పేరు ఎలా వచ్చిందో జాగ్రత్తగా ఆలోచించండి. క్రీస్తుకు పూర్వము ఒక 4 మహా సామ్రాజ్యాలు ఈ ప్రపంచాన్ని ఏలాయి. అందులో మొదటిది బబులోను సామ్రాజ్యం అయితే,
రెండవది మాదీయ పారసీక సామ్రాజ్యం అవుతే, మూడవది గ్రీకు సామ్రాజ్యం అవుతే, నాలుగవది రోమా సామ్రాజ్యం. అయితే ఈ మూడవ సామ్రాజ్యమైన గ్రీకు సామ్రాజ్యానికి అధినేత ద గ్రేట్ అలెగ్జాండర్. ఈయన ప్రపంచాన్ని జయించుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఆ కాలంలో ఒక ప్రాంతాన్ని జయించటానికి వచ్చాడు. ఆ ప్రాంతము పేరు టెర్మోస్. ఈ టెర్మోస్ అన్న గ్రీకు పదానికి అర్థం ఏంటి అని మీరు ఆలోచిస్తే, వేడిమి, ఉష్ణము, వేడి జలములు కలిగినటువంటి ప్రాంతము అని అర్థం. ఆ ప్రాంతములో ఇనుము, రాగి, ఇత్తడి, ముడి పదార్థాలు దొరికేటువంటి మంచి ప్లేస్ అది. దాని పేరు టెర్మోస్. ఈ ప్రాంతాన్ని అలెగ్జాండరు జయించిన తర్వాత ఇంత మంచి ప్రదేశానికి ఒక మంచి పేరు పెట్టాలి అని అలెగ్జాండర్కి ఒక ఆలోచన వచ్చిందట. ఎందుకంటే ఈ టెర్మోస్ అనేటువంటి ఈ ప్రదేశము, ఈ పట్టణము చాలా అందమైన పట్టణం, బ్యూటిఫుల్ ప్లేస్ అది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎలా ఆలోచించేవారు అంటే, మేము ఈ పట్టణములో మాకు పౌర హక్కు ఉంటే చాలు అనుకునేటువంటి మంచి ప్రదేశం అట అది. మీరు ఆలోచించండి, మన చాలామంది ఇండియన్స్ అమెరికాకు వెళ్ళిన తర్వాత అక్కడ కొద్ది రోజులు స్థిరపడిన తర్వాత ఏమనుకుంటారంటే, మేము అమెరికా పౌరసత్వాన్ని పొందుకుంటే బాగుండు అనుకుంటారు. అందులో వారికి పౌరసత్వము రావాలి అంటే గ్రీన్ కార్డ్ అనేది ఒకటి ఇస్తారు అక్కడ అమెరికాలో. కాబట్టి మేము అక్కడి పౌరసత్వాన్ని కలిగి ఉంటే బాగుండు అనుకునేది మంచి ప్రదేశం అది. దాని పేరు టెర్మోస్ అనే ప్రాంతం పేరుండేది. అలెగ్జాండర్ జయించిన తర్వాత ఆ ప్రాంతానికి ఫిలిప్పు అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకు అంటే అలెగ్జాండర్ వాళ్ళ ఫాదర్ పేరు ఫిలిప్పు. గ్రేట్ అలెగ్జాండర్ వాళ్ళ ఫాదర్ పేరు ఫిలిప్పు. అందుకే ఆ ప్రాంతానికి పేరు మార్చుకొని తన ఫాదర్ పేరు పెట్టుకున్నాడు. మనకు తెలుసు కదా, కేసీఆర్ గారు పరిపాలించిన కాలంలో కొన్ని జిల్లాలకు పేర్లు మార్చాడు. తెలుసు కదా మనకు. భూపాలపల్లి అని ఇంతకు ముందు ఉండేది, కానీ తర్వాత కేసీఆర్ ఏం చేశాడు అంటే జయశంకర్ భూపాలపల్లి అని మార్చాడు. అంటే పరిపాలన చేసేవారు ఏం చేస్తారు అంటే, వాళ్ళు రాజులు కనుక వాటికి ఆ పేర్లు పెట్టుకుంటారు ప్రేమైన వాళ్ళ. అలాగే తెస్సలోనికయ అన్న పేరు ఎలా వచ్చింది అని మీరు ఆలోచన చేయగలిగితే, ఈ ఫిలిప్పు గారు అనగా అలెగ్జాండర్ వాళ్ళ ఫాదర్ ఏం చేశాడు అంటే, ఈ ఫిలిప్పు పట్టణానికి కొంత దూరములో ఉన్నటువంటి మరొక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశాన్ని ఎవరైతే జయించి తిరిగి వస్తారో వారికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తా అంటాడు. ఈ ఫిలిప్పు గారి దగ్గర చాలా మంది సైన్యాధ్యక్షులు ఉంటారు. ముఖ్యమంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి కింద చాలా మంది అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉంటారు. రాజుల కాలంలో సైన్యాధ్యక్షులు ఉండేవారు. అప్పుడు ఫిలిప్ ఏం చేశాడు అంటే సైన్యాధ్యక్షులు అందరికీ చెప్పేశాడు, ఆ దూరంగా ఉన్న ఆ ప్రదేశాన్ని ఎవరైతే జయించి తిరిగి వస్తారో వారికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తా అని అంటాడు. చాలా మంది వచ్చి ఓడిపోయి వెళ్ళిపోతారు. చివరికి కసాండర్ అనే ఒక సైన్యాధ్యక్షుడు ఆ ప్రాంతాన్ని జయించి తిరిగి వచ్చి ఫిలిప్పుతో చెబుతాడు, అయ్యా నేను ఆ ప్రాంతాన్ని జయించాను, ఆ ప్రాంతానికి పేరు కూడా పెట్టాను అంటాడు ఆ కసాండర్ అనే సైన్యాధ్యక్షుడు. ఏ పేరు పెట్టావయ్యా అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, తెస్సలోనికయ అని పేరు పెట్టాను అంటాడు. ఎందుకు ఆ పేరు పెట్టావని అడిగితే ఫిలిప్పు గారి కూతురు పేరు తెస్సలోనికయ. అంటే అలెగ్జాండర్ వాళ్ళ సహోదరు, బహుశా చెల్లెలు కావచ్చు. కాబట్టి ఆ కసాండర్ అనే సైన్యాధ్యక్షుడికి
ఫిలిప్పు గారు తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు. అందుకే ఆ ప్రాంతం పేరు తెస్సలోనికయ అని పేరు వచ్చింది. ఆ తెస్సలోనికయ పేరులో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులకు అపోస్తలుడైన పౌలు ఈ 2 పత్రికలను రాశాడు. సరే, బైబిల్ గ్రంథాన్ని చదువుకునేటప్పుడు కాబట్టి ఇలా బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి పత్రికలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో మనకు తెలియాలి. అందుకే పౌలు గారు ఫిలిప్పీలకు పత్రికను వ్రాస్తూ కొన్ని మాటలు రాస్తాడు. ఏమని రాస్తాడో తెలుసా? ఒరే, మీరేమో ఈ ప్రాంతములో ఉంటే ఇక్కడి పౌరసత్వము పొందుకుంటే బాగుండని మీరు అనుకుంటున్నారు అని పౌలు గారు ఫిలిప్పి పట్టణములో ఉన్న క్రైస్తవులకు లేఖ రాస్తాడు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అది మర్చిపోతున్నారు మీరని రాస్తాడు. అక్కడ వ్రాయబడిన ప్రతి మాటకి కూడా ఆ సందర్భం, ఆ సమయం మనకు తెలియకపోతే అది మనకు అర్థం కాదు. కాబట్టి ఇలా పౌలు గారు రాసేటువంటి ప్రతి మాటకి ఒక సందర్భం ఉంటుంది, ఒక మంచి అర్థంతో కూడుకున్నటువంటి ప్రేరణ ఉంటుంది. అలాంటి పత్రికలను మనం చదివేటప్పుడు అవి సంఘాలకు రాయబడిన పత్రికల, వ్యక్తులకు రాయబడిన పత్రికల, సార్వత్రిక సంఘానికి వ్రాయబడిన పత్రికల, లేదంటే పౌలు గారు చెరలో ఉన్నప్పుడు రాసిన పత్రికల, చెరలో నుండి బయటకు వచ్చిన తర్వాత రాసిన పత్రికల. ఎంత అవగాహన ఉండాలి మనకు పత్రికలు చదివేటప్పుడు. కానీ ఇది నేర్పించేవారు ఎవరున్నారు చెప్పండి? ఇలా ఆలోచింపజేసేవారు ఎవరున్నారు? ఆలోచించండి. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, బైబిలు పైన ఒక మంచి అవగాహన మనకు రావాలి అంటే ఇలా బైబిల్ని గొప్పగా మనము తెలుసుకొని చాలా ఉన్నతంగా మనము బైబిల్ని ఆలోచించాలి. ప్రేమైన దేవుని వారు, ఇలాంటి మహాజ్ఞానము దేవుడు తన గ్రంథములో వ్రాయించి పెట్టాడు. ఇలా వ్రాయబడినటువంటి సంగతులలో ఒక చిన్న సందర్భాన్ని చెప్పి నేను ముగించేస్తాను. నాకు అన్నగారు చెప్పిన ఆ పాఠాన్ని చివరిలో అన్న టచ్ చేశాడు. ఆ యొక్క వివరణలోనికి వెళ్ళి ఈరోజు పాఠాన్ని మనము ముగించేసుకుందాం. ఒకసారి మీరు మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయము బైబిల్ని ఎలా చదవాలి అన్నది దృష్టిలో పెట్టుకొని ఒక 3 వచనాలను, సందర్భాలను చూపించేసి ముగించేస్తాను. చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం త్వరగా. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. మీరు మొదటి వచనము నుండి చదువుకుంటే సందర్భం అర్థమవుతుంది. యేసుక్రీస్తు పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని ఒక ఎత్తైన కొండ మీదకు వెళతాడు. తాబోరు కొండ మీదికి ఆయన వెళతాడు. కొండ దిగువన వీళ్ళు 3 కూడా ఉన్నారు, పేతురు, యాకోబు, యోహాను. అప్పుడు యేసుక్రీస్తు మహిమతో నింపబడ్డాడు. ఆయన వస్త్రములు తెల్లగా దగదగా మెరుస్తూ ఉన్నాయట. అప్పుడు ఆయన మహిమతో నిండుకొని ఉన్నప్పుడు పరదేశులో నుండి మోషే, ఏలియాలు నీతిమంతులు గనుక, మనందరికి కూడా తెలుసు, నీతిమంతులు క్రింద ఉన్న పాతాళములో నెమ్మది పొందే స్థలములో పరదేశులో ఉన్నారు. వారు యేసుక్రీస్తు దగ్గరకు ఆ కొండ మీదకు మోషే, ఏలియాలు వచ్చారు. వచ్చిన తర్వాత మోషే, ఏలియాలు ఒక మహాలోకమైన పాతాళ లోకములో నుండి, పరదేశులో నుండి ప్రత్యేకముగా మరలా దేవుడు వారిని భూమి మీదకు రప్పించాడు. యేసుక్రీస్తుతో వారు మాటలాడుచుండిరి అని ఉంది ఇక్కడ.
ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మీరు మత్తయి సువార్త చదివితే మత్తయి సువార్తలో ఏమీ ఉండదు, మాట్లాడుచుండు అని మాత్రమే ఉండదు. వారు మాట్లాడుచున్నారు కదా అని ఏం మాట్లాడారో మనకు తెలియకపోతే సబ్జెక్టు మనకు అర్థం కాదు, విషయం ఏంటో మనకు తెలియదు. నిజం ప్రేమైన వారినారా, ఒక మంచి సత్యాన్ని మీకు చెప్తాను, బాగా ఆలోచించండి. పాత నిబంధన గ్రంథము కానీ క్రొత్త నిబంధన గ్రంథము కానీ ఎవరి చుట్టూ ఈ గ్రంథం అంతా తిరుగుతుంది అని మీరు ఆలోచిస్తే యేసుక్రీస్తు చుట్టూ తిరుగుతుంటది. ఆయన రియల్ హీరో. ఒక సినిమాలో హీరో చుట్టూ కథంతా తిరుగుతున్నట్లుగా పాత నిబంధన క్రొత్త నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు చుట్టూ తిరుగుతూ ఉంటది. పాత నిబంధనలో ఆయన భవిష్యత్తులో ఏమేమి చేయబోతున్నాడో చెప్పారు. ఆయన ఎక్కడ పుడతారో చెప్పాడు, ఆయన ఎలా పెరుగుతాడో చెప్పారు, ఆయన శిలువ మరణాన్ని గురించి చెప్పారు, ఆయన చెప్పబోయే ఉపమానాల గురించి చెప్పారు, ఆయన శిలువ మరణంలో ఏమేమి మాట్లాడారో చెప్పారు, ఆయన మరణించి పునరుత్థానుడైన సంగతి చెప్పారు. శిలువ మరణాన్ని గురించి అయితే పుస్తకాలలో మనకు కనబడుతూ ఉంటాయి. పాత నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు భవిష్యత్తులో చేయబోయే ప్రతి అంశాన్ని గురించి మా పాత నిబంధన చెప్పింది. క్రొత్త నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు వచ్చి వ్రాయబడినవన్నీ ఎలా నెరవేర్చాలో ఇవన్నీ కూడా ఆయన నెరవేర్చాడు. యేసుక్రీస్తు చుట్టూ తిరుగుతుంటది గ్రంథం అంతా కూడా. కాబట్టి మోషే ఏలియాలు వచ్చారు, యేసుక్రీస్తుతో మాట్లాడుచున్నారు. క్రింద ఉన్నటువంటి శిష్యులకి వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు, కానీ చూస్తున్నారు. వారు మోషే ఏలియాలు అని గుర్తుపట్టారు. నెక్స్ట్ ఇదే విషయాన్ని మార్కు గారు రాశారు. మార్కు గారు ఏమని రాశారో చూడండి. మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. త్వరగా. మరియు మోషేయు ఏలియాయు వారికి కిందనున్నటువంటి శిష్యులకు కనబడుతున్నారు. తర్వాత కనబడుచున్నారు, వారు యేసుతో మాట్లాడుచున్నారు. ఇక్కడ కూడా మార్కు గారు ఏమైనా రాస్తున్నాడు? మాట్లాడుచున్నారు. ఏం మాట్లాడుచున్నారు చూసారు? వారు మాట్లాడే మాటలకి మనము లిప్స్ మూమెంట్ను చూసి మనమేదో ఊహించి చెప్పకూడదు. మనం ఊహించి చెప్పామనుకో అన్ని అబద్ధాలే చెప్తాం. ఈరోజు సమాజం ఇలాగే మారిపోయింది. వాక్యములో ఏమున్నదో అర్థం కాక వారు సొంత ఆలోచనలతో బోధించేసరికి బైబిలు గ్రంథము ఈరోజు సమాజానికి తప్పుడు పుస్తకముగా కనబడుతుంది. అందుకే ఈరోజు అందరూ బైబిల్లో ఉన్న ఆ మాటలను తప్పుడు పట్టేవారే కదా. కల్పిత పాత్ర అని ఒకడు, 3 మేకులు తీసుకోలేని ఆయన అని ఇంకొకడు, అసలు యేసుక్రీస్తు ఆయన చరిత్రలోనే లేడు, ఆయన ఒక కల్పిత పాత్ర అని ఇంకొకడు. ఆడికేం పోయే కాలమో రేపో మాపో కాటికి పోయేటట్టుగా ఉన్నాడు ముసలోడు. చూసారు? తప్పుడు పట్టాలన్న ఆలోచన ఎందుకు? అర్థం కాక, అవగాహన లేక, పత్రికల్లో కానీ సువార్తల్లో కానీ క్రీస్తు మాటల్లో కానీ బోధనల్లో కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలపైన కానీ సరి అయిన అవగాహన ఆలోచన లేక అనేకులు ఈరోజు తప్పుగా బోధిస్తున్నారు. ప్రేమైన వారులారా, ఏమంటే ఎంత భయంకరంగా తప్పులు బోధిస్తున్నారో ఒక విషయం చెప్తాను, ఆలోచించండి బాగా. మరి మీ సిద్దిపేటకు వచ్చారో లేదో తెలియదు కానీ మా వరంగల్లో ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళు ఎలాంటి వారు అంటే తెలుగు బైబుల్ తప్పు అని నిరూపించటమే వాళ్ళ ధ్యేయం. అందుకు వాళ్ళు ఎలాంటి పోస్టులు పెడుతున్నారు, ఎలా బైబుల్ని తప్పులు పడుతున్నారు, ఎలా క్రీస్తును తప్పుగా అర్థం చేసుకుంటున్నారని మీరు ఆలోచన చేస్తే, మొన్న ఒక పోస్ట్ పెట్టాడు ఆయన. పాపం ఇంతకుముందు మన BOUIలో ఉండేవాడు, కానీ పక్కకు తొలగిపోయి అనవసరమైన అబద్ధాలన్నీ నేర్చుకుంటూ బైబిల్ గ్రంథము తప్పని క్రీస్తు మీద ఎలాంటి తప్పుడు మాట మాట్లాడారు అంటే,
యేసు క్రీస్తు. యేసు క్రీస్తు అన్న మాటకు అర్థమేంటి అని వాళ్ళు పోస్ట్ పెట్టారు అంటే, యేసు అంటే యశోదట, క్రీస్తు అంటే కృష్ణుడట. టోటల్గా ఈ మాటకు అర్థం ఏంటంటే యశోదకు పుట్టిన కృష్ణుడు అని అర్థమట. దేంతో కొడితే నీకు బుద్ధి వస్తుంది అని మళ్ళీ తిరిగి సమాధానం చెప్తాను. అంటే అసలు ఆ మాటకి ఏమైనా అర్థం ఉందో ఆలోచించండి. యేసుక్రీస్తు అంటే యశోదకు పుట్టిన కృష్ణుడు అనే భావం అని. ఏం చెప్తామని చెప్పండి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే బైబిల్లో ఉన్న సందర్భాలు అర్థం కాక వారికి ఇష్టం వచ్చినట్లుగా ఆలోచన చేశారు కనుక బైబిల్ పైన సరి అయిన అవగాహన లేదు. కనుక ఇక్కడ 2 సందర్భాలు మనం చూసాం. మోషే ఏలియాలు వచ్చారు, మహిమతో ఆయన నిండుకొని ఉన్నాడు, ఆయన వస్త్రములు దగదగా మెరుస్తూ ఉన్నాయి, కింద ముగ్గురు శిష్యులు చూస్తూ ఉన్నారు. మోషే ఏలియాలు వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడుచున్నారు. మత్తయి అదే రాశాడు, మార్క్ అదే రాశాడు, లూకా ఏమని రాస్తున్నాడు. ఎలా మనము ఇదే సందర్భాన్ని చదివితే ఎలా ఇంకా లూకా గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడా? ఒకసారి లూకా సువార్తలోకి వెళ్ళి చూద్దాం. లూకా గారు రాసిన సువార్త 9వ అధ్యాయము. లూకా గారు రాసిన సువార్త 9వ అధ్యాయము. మీరు 28 నుండి చదువుకోండి. 30వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం. 30వ వచనం. మరియు 2 పురుషులు అంటే మోషే ఏలియాలు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియాను వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. దేని గురించి మాట్లాడుతున్నారట? యెరూషలేములో నువ్వు నెరవేర్చబోయే నిర్గమమును గురించి వారు మాట్లాడుచుండిరి. ఒక ఇంపార్టెంట్, ఒక ప్రత్యేకమైన విషయాన్ని గురించి మాట్లాడటానికి వచ్చారు. పరదేశులో నుండి భూమి మీద, ఒక పరదేశు అనే భూమి క్రింద ఉన్న లోకము నుండి ఈ భూలోకానికి మోషే ఏలియాలు ఎందుకు వచ్చారయ్యా అని అడిగితే, ఇదిగో యేసుక్రీస్తుని గురించి వారు మాట్లాడుతూ, ఎప్పుడు నీవు యెరూషలేములోని నిర్గమమును గురించి వారు మాట్లాడుచున్నారు. ఇందాక అన్నగారు చివరిలో చిన్న టచ్ ఇచ్చాడు. నిర్గమము అంటే ఇక్కడ మోషే ఏలియాలు ఏం మాట్లాడుతున్నారు అంటే, అయ్యా ప్రభువా, ఇదిగో నిన్ను చూడాలి అని పరదేశులో మేమంతా ఎదురు చూస్తున్నామయ్యా. నీ రాక కోసము నీతిమంతులైన ప్రతి వారు నీ గురించి ప్రవచించారు, కానీ నిన్ను మేము చూడలేకపోయామయ్యా. నీ ముఖ తేజస్సును మేము చూడలేకపోయాం, నీ బోధలను మేము వినలేకపోయాం, నీవు నడయాడినటువంటి నీ పాదాలను చూడలేకపోయాం, నీవు ప్రపంచం కోసం ప్రాణం పెట్టిన ఆ విధానాన్ని మేము ప్రవచించాము తప్ప మేము కన్నులారా చూడలేదయ్యా. నీవు ఎప్పుడు ఈ యెరూషలేములో నిర్గమమును నెరవేర్చబోతున్నావు అంటే, నిర్గమము అన్న మాటకు అర్థం ఏంటి అంటే, నీ దేహాన్ని ఎప్పుడు విడిచిపెట్టబోతున్నావు, అది మాకు కావాలి. నువ్విక్కడ నీ దేహాన్ని విడిచిపెడితేనే నీ ఆత్మ పరదేశులోనికి వస్తుంది. అందుకే యేసుక్రీస్తు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. మారిపోయిన దొంగతో యేసు పలికిన మాట. నువ్వు ఇది ఎప్పుడు చేయబోతున్నావు? నువ్వు ఇది ఎప్పుడు నెరవేర్చబోతున్నావు? నువ్వెప్పుడు పరదేశకు రాబోతున్నావు? నీ కోసం 1000 కళ్ళు ఎదురు చూస్తున్నాయి. నీతిమంతులంతా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు? ప్రారంభములో హత్య చేయబడిన నీతిమంతుడైన హేబేలు దగ్గర నుండి మొదలుకొంటే ఎంతో మంది ప్రవక్తలు, నీతిమంతులు, న్యాయాధిపతులు, దేవుని కోసం బ్రతికిన వారు,
వీరందరూ నీ రాక కోసము ఎదురు చూస్తున్నారయ్యా. ఎప్పుడు నువ్వు యెరూషలేములో విడిచిపెట్టబోతున్నావు? ఆ నిర్గమమును గురించి వారు మాట్లాడుటకు వచ్చారు. ఇది అర్థం కావటానికి మరొక మంచి మాట మీకు చూపిస్తాను, చూడండి. ఫిబ్రిలో పేతురు గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 15వ వచనాన్ని చూద్దాం. పేతురు గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం చూడండి. పేతురు అంటున్నాడు, నేను మృతి పొందిన తరువాత మీరు నిత్యము ఈ విషయములను జ్ఞాపకము చేసుకొనుటకై మొదటి అధ్యాయం 15వ వచనం. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు జాగ్రత్త పరుతును నేను అంటున్నాడు పేతురు. నేను జాగ్రత్త పరుస్తాను, ఈ మాటలు నేను జాగ్రత్త చేతును అంటున్నాడు పేతురు. అందుకేనండి పేతురు గారే ఇదిగో ఈ పత్రికలోనే ఈ బైబిల్ గ్రంథాన్ని, ప్రవచనాలను ఎలా వ్రాసాడో పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన సంగతులు అని, ఒకని ఊహను బట్టి చెప్పినవి కాదు అని, మనుషుల ఇచ్చను బట్టి ఇవి వ్రాయబడలేదని ఇదే పత్రికలో పేతురు తెలియజేస్తాడు. నేను మృతి పొందిన తరువాత అన్న దగ్గర ఒక అంకె వేసి క్రింద మూల భాషలో చిన్ని అక్షరాలతో ఏమరాసింది చూడండి. నా నిర్గమము తరువాత. నిర్గమము అనగా దేహాన్ని, ఆత్మ విడిచిపెట్టుట. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత నిర్గమకాండము వ్రాయబడింది. అందుకే నిర్గమము అనగా విడిచిపెట్టుట అని అర్థం. నేను కూడా నా మృతి తరువాత, నేను ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నా నిర్గమము తర్వాత అని పేతురు రాస్తున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, బైబిల్ గ్రంథాన్ని, ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవటానికి ఒకే చోట చదివితే మనకు అర్థం కాదు. వ్రాయబడిన సంగతులను తిరగవేయాలి. వ్రాయబడిన ఆ సందర్భాన్ని గురించిన సందర్భాలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నవో వెతుక్కోవాలి. అదే ధ్యానించటం అంటే. అలా వెతికి మీరు పట్టుకోండి, అనేక ప్రసంగాలు మీకు దొరుకుతాయి. సరికొత్త విషయాలు మీకు